హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. మరి చక్కగా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈరోజు మనం మనసులో సంకల్పం చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. మనము ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉంటాం. భగవంతుని ప్రేమ పొందాలి అని మనకుంటుంది. జీవితంలో మనము ఎన్నో అడ్డంకులను త్రికరణ శుద్ధిగా అధిగమించాలి. అందుకోసం తలుపుల్లో కానీ, మన వాక్కులో కానీ, మన చేష్టలో కానీ ఏ ప్రాణికి అపకారం తలపెట్టను అని మన మనసులో ప్రమాణం చేసుకోవాలి ఫ్రెండ్స్. మరి సర్వశక్తివంతుడు, సర్వవిధుడు, ప్రేమ సింధువు అయిన ఆ అంతర్యామిలో నేనొక భాగం మాత్రమే అనే భావనను ప్రతిరోజు అంటే అలా అనుకుంటూ ఆ ప్రతిరోజును ప్రారంభిస్తాను అని రోజు మన మనసులో సంకల్పం చెప్పుకోవాలి. ఇలా మనం ప్రతిరోజు చేయడం వలన ఆధ్యాత్మిక సాధనలో మనము మరో మెట్టు కూడా ఎక్కుతాం ఫ్రెండ్స్. ఆ భగవంతుని దయకు కూడా పాత్రలం అవుతాం. మనం చేసే సంకల్పం వలన ఏమవుతుందంటే మన ఆలోచనలకు స్థిరత్వం వస్తుందన్నమాట. అప్పుడు మనం సంకల్పించిన అంటే మనం ఏమనుకున్నామో ఆ ధ్యేయానికి మనము ఆ సంకల్పానికి దగ్గర అవుతామన్నమాట. అందుకే సంకల్పం అనేది ఆత్మ మనస్సుల సంగమం అని అంటారు స్వామి వివేకానంద. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతిరోజు మనము చేయవలసిన దానిని మనస వాచ కర్మణ నమ్మి పూర్తి చేయాలి. ఏ పని అయినా అప్పుడే మన సంకల్పం కూడా నెరవేరుతుంది ఫ్రెండ్స్. మరి అందరము చక్కగా ధ్యానం చేయాలి ఫ్రెండ్స్. ధ్యానం ఎలా చేయాలి? సుఖాసనంలో కూర్చోవాలి, కళ్ళు రెండు సుతారంగా మూసుకోవాలి, వేళ్లలో వేళ్ళు పెట్టుకోవాలి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. మనకు ఎంత వయసు ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం తప్పకుండా చేయాలి మాస్టర్స్. మరి అలాగే ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేయండి, ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.